కనిపెడుతున్నాం అండి, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం, దేని యొక్క ఆరోగ్యం కనిపెడుతున్నాం, దీని యొక్క బిడ్డలుగా మనం చేస్తున్నాం. కానీ ఇది మనుషుల కోసం కనుకుంటారు. కానీ దేవుని గురించి ఉదయకాలం వేసి మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ రకం ప్రార్థన చేసుకోవాలి? దేవా, నేను ఇంతవరకు దాన్ని క్షేమంగా ఉంచావు, ఆరోగ్యంగా ఉంచావు, రాత్రంతా క్షేమంగా ఉంచావు దేవా. ఉదయకాలం వేసి నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నన్ను ఆరోగ్యం చేసి ప్రసాదించడానికి మనం ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించబడతాడు. ప్రతి ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఆయనే. అప్పుడు తర్వాత నా ప్రాణము ప్రభు కొరకు ఎవరికైనా కనిపెడుతున్నామండి, దేవుని కోసం కనిపెడుతున్నాము. అవును కదండి. మనం ఏం చేస్తున్నాం? వయసులో చాలా మంది పెద్ద 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 వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆలోచన ఎవరి కోసం కనిపెడుతున్నారంటే ఆయన కోసం మనం కనిపెడుతున్నాం. అవునా కదండి. కావాలి వారు ఉదయం కొరకు ఎవరన్నా కావాలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుతున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొక్క సంపూర్ణ విమోచనము దొరికిను. ఇశ్రాయేలు ఆయన దోషములన్నిటిలో ఆయన వారిని విమోచించును. యెహోవా నా హృదయమును బంగారము గలదై కాదు, నా కన్నుల మీద చూచుచున్నవి కావు నాకు అందరి వాటి దేవుని మాటకు దీవించిన ఒక పాట పాడి దేవుడమయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడమయ్యా నన్ను చూసినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా. ఈ ఆదివారం తండ్రి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తాం. ఏక బిడ్డలకు ప్రార్థన చేస్తాం.
దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి కార్యాలయండి, మీరు చేసిన ప్రతి ప్రార్థన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం ప్రార్థిస్తుందండి. యావత భారతదేశం ప్రతి కుటుంబాన్ని ప్రతి అవసరం దేశాన్ని గురించి ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నలభై ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.